అడిగాడు, నాన్న డబ్బులు ఉన్నాయి పంపిస్తానని. ఆ డబ్బులు నాకు అక్కర్లేదు, నాకు భగవంతుడు ఎట్టిన దారి ఉంది, భిక్ష ఉంది, భగవంతుడు ఎట్టిన భిక్ష ఉంది. ఆ గణపతి బాబు, పార్వతీ పరమేశ్వరులు, సింహాద్రప్పన్న నాకు బక్సెట్టారు, పెన్షన్ వస్తుంది, నాకు చాలు. నాకు తిన్నంతకి మందులకి డబ్బులు సరిపోతున్నాయి. మనం ఇంక అంతకన్నా ఏం కావాలి సార్? అంతేనండి. రాజకీయ నాయకులు ఉన్నారు తమిళనాడు, మనకు అందరికీ తెలుసు. ఓపెన్గా మనకెందుకు, స్త్రీ బోల్డ్ అంత సంపాదించింది, ₹1 పట్టుకెళ్ళలేదు ఆవిడ. కొన్ని వేల లక్షలు, కొన్ని వందల లక్షలు సంపాదించింది. ఏమి ₹1 పట్టుకెళ్ళింది ఆవిడ? అవన్నీ ప్రజల పాలు అయిపోయింది. ఎందుకు మన తిన్నంతకు లోటు లేకపోతే చాలు సార్. ఉండడానికి ఏదో కొంప ఉంది, లోన్లు పెట్టి దపదపాలు లోన్లు పెట్టి కట్టుకున్నాం, మనకు చాలు, మన జీవితాలకు మనకు చాలు. డబ్బులు ఉంటే ఇదంతా ఎరగొట్టుకొని శుభ్రంగా. మీ అబ్బాయి వేరే దేశంలో ఉన్నంతకాలం అతన్ని ఎవరు పట్టుకోలేకపోయారు, పోలీసుల వల్ల కూడా కాలేదండి. కానీ ఇండియాకి, హైదరాబాద్కి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. మీ కోడలు అంటే మీ మాజీ కోడలే అతన్ని పట్టించింది అనేది బయటకు వస్తున్న ప్రచారం, నిజమేనండి అది? అవన్నీ నాకు తెలియదండి. తెలిస్తే ఏదైనా మాట్లాడతాను, తెలిసింది. తెలియంది నేను ఏమీ మాట్లాడను. వాళ్ళు ఎలాగన్నారు, ఇలా ఎలాగన్నారు అని నమ్మేవాడిని కాదు. చెప్పుడు మాటలు విని పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. నేను అలా చెప్పుడు మాటలు విని పాడైపోయాడిని కాదు. వాళ్ళకే ఇట్టేస్తాను బాంబు. నాకు ఎవరైనా చెప్తే వాళ్ళకే ఇట్టేస్తాను ముందు బాంబు పెట్టేస్తే, అప్పుడు వాళ్ళు ఇంకా 2 రోజులు చెప్పరు. కాబట్టి నా ఊరోళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి, నా గురించి ఎవరు చెప్పరు. చెప్పినా నేను విన్నాను, వాళ్ళకి వెంటనే ఇట్టేస్తాను, వాళ్ళకే కర్ర ముడ్లో. కానీ మీ అబ్బాయికి పెళ్ళైన విషయం చెప్పిన మాటలు వినే చెప్పిన మాటలు. మీ అబ్బాయికి పెళ్ళైన విషయం తెలుసా? కోడలు ఎక్కడ ఉంది? చేశాను సార్ పెళ్ళి, మీరే చేశారు? అబ్బా పెళ్ళి నేనే చేశాను సార్. నేను పెళ్లి సంబంధాలు చూసేవాడిని, పెళ్ళిళ్ళు ఫోటోలు అయితే తెచ్చేవాడిని. ఫోటోలు చూసేవాడు కాదు, కనీసం చూడకపోతే ఎలా చేయాలి పెళ్ళి వాళ్ళు అడిగేవారు. మీరు ఫోటో ఎట్టుకెళ్ళారు కదా, ఏం చేశారో అని అడిగేవారు. వాళ్ళకి ఏదో చెప్పాలి కదా, ఎస్ నో చెప్పాలి కదా. ఇప్పుడు ఫోటో చూడకపోతే నేనే చెప్పిన వాళ్ళకి ఏదో చాకు చెప్పుకొని ఊరుకున్నాను. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి పలానా నాకు నచ్చిందని ఫోటో చూపించాను. నాకు ఫోటో చూపిస్తే ఇంకో 2 ఫోటోలు చూపించారు. ఈ పిల్ల బాగుందిరా, ఇంకో పిల్ల చెప్తే ఆ పిల్ల కాదు ఈ పిల్ల అన్నాడు. నాకు నచ్చింది కాకుండా ఆవిడకి నచ్చింది చూపించాను. పోనీ సరే నీకు నచ్చింది కదా చేసేస్తానులే అన్నాను. ఆవిడ ముస్లింల అమ్మాయి, తెలిసి చెప్పాడు. సర్లే నీకు నచ్చింది కదా బాబు, నీకు నచ్చితే నేనే తిరగలేదు, నాకే శ్రమ తగ్గించావు అనేసి మా పెద్దల్ని, మా మాయగారిని, మా మేనత్తని, మా అన్నయ్యని, మా వదిన్ని, మా ఎరకత్తిని, ఎరకోడిని ఇలాగ అందరం తెలిసి ఒక 90 మా మనవరాళ్ళు, నా కూతురు, నాలుడు వెళ్ళి నిశ్చితార్థం చేసి వచ్చాం. మళ్ళీ పెళ్లి ముహూర్తాలు కూడా వాళ్ళే పెట్టేశారు. అక్కడ పెట్టేసి ముహూర్తాలు చెప్పేశారు డేటు. ఆ డేట్కి మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి పగలే, పెళ్ళి కూడా పగలే, ఆ బస్సు పంపించాడు సికింద్రాబాద్. బస్సు అందరూ ఎక్కితే తిన్నగా కళ్యాణ మండపం దగ్గర ఆగింది. వెళ్ళాము, పెళ్లి చేసాము, పగలే నగ్నం, పగలే చేసాము. మళ్ళీ సాయంత్రం కల్లా ట్రైన్ ఎక్కి వచ్చాం, అంతే. ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండలేదు, కనీసం 24 అవర్స్ లేదు, 12 అవర్స్, అన్నీ 8 అవర్స్లో అన్నీ అయిపోయి వచ్చాం. అంటే ఎందుకు విడిపోయారండి వాళ్ళు? తర్వాత పెళ్ళైన తర్వాత ఎందుకు వెళ్ళిపోయారంటే వీడు కొద్దిగా మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా మనిషికి విలువ ఇవ్వడం, మర్యాదగా మాట్లాడటం. తర్వాతను మా కోడలు ఉద్యోగం చేస్తుంది కదండి, వాళ్ళ అమ్మ మంచిది కదండి నాకు తెలిసి. ఆవిడ ఎలా అంటే ఇప్పుడు ముసలైపోయింది, ఆవిడ ముసలైపోయింది, నేను ముసలైపోయాను సార్. మాకేం కావాలి సార్? టైంకి ఎంత ఏదో ఫుడ్డు, మందులు అవి కొనిపెట్టి చాలు కదా. ఇప్పుడు నాకు మా కొడుకు కోడలు ఎక్కడ ఉన్నారనుకోండి, నాకు నా పెన్షన్ డబ్బులు అది తీసేసుకొని నాకు మందులు ఇచ్చి టైంకి ఎంత పెడితే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. ఆవిడకి అలా కాదు, వాళ్ళ అమ్మ ముసలైపోయింది. ముసలి దానికి ఎందుకు సోకులు? ఆవిడకి ప్రత్యేకించి ఒక కారుకు డ్రైవరు రోజు షాపింగ్లకి వెళ్ళాలి. షాపింగ్లకి వెళ్ళి అన్నీ వెళ్తే డబ్బు అంతా ఆ కూతురు సంపాదించి పుష్టి అనిపించేస్తుంది. కూతురు సంపాదించింది మళ్ళీ ఏమో మా మీదే బతుకుతానని అని అంటుందట. మా పాప అది ఆవిడ డబ్బు అంతా ఆవిడ ఖర్చు పెట్టిస్తే ఈడి ఇంట్లో సంపాదన తిని ఈయనే అంటుంది మళ్ళీ తిరిగి. అవన్నీ ఆలకించాను ఇదివరకు, అంతే. నాకు చెప్పలేదు, మా పాప చెప్పింది నాకు, ఇలాగనన్నా నీకేం తెలుసు, ఇలా బాధలు పెడుతున్నారు, అడగలేదనా నువ్వు అనుకుంటున్నావు అని అన్నది. నాకు అండర్స్టాండ్ అయింది నాకు. ఆ ముసలమ్మకి కారు డ్రైవర్ ఎందుకు, షాపింగ్లు ఎందుకు సార్? లిప్టిక్లు అవి రాసుకొని షాపింగ్లు ఎందుకండి ముసలిళ్ళకి? అవన్నీ ఈడు అడుగుతాడని ఈడు చెడ్డోడు, ఈడు కొద్దిగా ఖర్చు పెట్టాడు, కొద్దిగా పీనాసురుడు వెళ్ళాడు, అనవసరంగా ఖర్చు పెట్టాడు, అవసరమైతే ఖర్చు పెడతాడు.
ఎందుకు అనవసరంగా ఆ ముసలిదారికి అవసరమా? అవునండి. అవి అడగకూడదు. కూతురట ఆవిడని చదివించాను, నా కూతుర్ని ఉద్యోగం చేస్తుంది, ఈరోజు నా కూతురు సొమ్ము నేను ఖర్చు పెట్టుకుంటాను అంటదట. ఇవన్నీ చెప్పుకుంటే ఎన్నో చెప్పుకోవచ్చు. విడిపోయిన తర్వాత కోడలు మీకు టచ్లో ఉందండి, ఇప్పుడు మాట్లాడిందా? ఆ గొడవలు అయినప్పుడు ఫోన్ చేసింది, ఓకే మీరు రండి అమ్మాయి గారు ఒకసారి రండి, ఇలాగ నాన్న ఇదని అంటే అప్పుడు నేను కళ్ళు ఆపరేషన్ చేసుకున్నాను సార్. ఈ కన్ను ఒకసారి చేశారు, ఈ కన్ను ఒకసారి చేశారు, గ్యాప్ ఇచ్చి, అమ్మ నా కళ్ళుకు బాగలేదు, తిన్నంత తిండి లేదు, నీకు తెలుసు కదా, నేను ఏదైనా ఫోన్లో చెప్తాను, ఒకవేళ అక్కడికి వచ్చినా నేను అదే చెప్పాలా, ఆడి వినడం నువ్వు వినవు, నా శ్రమ అంతా వృధా అయిపోద్ది, మీరు వింటానంటే నేను వస్తాను చెప్తాను. చిన్నవి గొడవలు రావడం కామన్. ఏదో మీరు ఒక మాట మంచిగా జీవితాంతం బతకని వాళ్ళు కదా, ఏదో సెట్ చేసుకోవాలి. అందులో మీకు పాప ఉంది, దాని జీవితం నాశనం అయిపోద్ది. మీరు పౌరుషాలకు వెళ్ళిపోతే దాని జీవితం పాడైపోద్ది. చుక్కలాంటి పిల్లమ్మ, బంగారంతో సమానమైన పిల్ల, దాన్ని తలుచుకుంటే నాకే బాధేస్తుంది, మీరు గొడవలు పడకండి అని చెప్పాను. నన్ను మాట్లాడుతూనే ఉంటాను, ఆవిడ కట్ చేసేసింది ఫోన్ కట్ చేసిందని. కట్ చేసిన వాళ్ళకి ఫోన్ చేస్తామంటే అంటే మీ అబ్బాయికి ఆల్రెడీ ఒక పాప కూడా ఉంది, అంటే మీ మనవరాలు ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నా సార్? ఉన్నదండి, బంగారం బొమ్మ అండి మా మనవరాలు. ఇద్దరు బాగుంటారు కాబట్టి పిల్ల, తల్లి తండ్రి ఇద్దరు బాగుంటారు కాబట్టి పిల్ల రతనాల బొమ్మ, బంగారు బొమ్మలా ఉంటుంది. అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్ ఎక్కడన్నా తెలియదు నాకు. హైదరాబాద్ అంటే చిన్నదేటి, చిన్నదేటండి, మొత్తానికి తల్లి దగ్గర ఉన్నా సార్. ఓకే, ఇప్పుడు మీ అబ్బాయి పోలీసులు మనకు తెలియదు, ఉన్నారు ఎక్కడో తెలియదు. ఇప్పుడు మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు, జైలుకి తీసుకెళ్లారు, మళ్ళీ కస్టడీకి తీసుకొచ్చి రోజు ఇక్కడే పోలీసులు కోచింగ్ చేస్తున్నారు. మరి మీ అబ్బాయిని ఏమి కలిసే ప్రయత్నం చేయలేదు? ఒకసారి వచ్చి కొడుకుని చూడాలనిపించట్లేదా మీకు? నాకు మనసులో ఉన్నా నన్ను వెళ్ళే శక్తి లేదండి. నాకు 5 రకాల జబ్బులు ఉన్నాయండి. ఓకే, తిన్నంతకు తిండి లేదండి నాకు. ఇలాగ మా ఆఫీస్కి వెళ్ళి రావాలంటేనే నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, ఎక్కడ పడిపోతున్నాయి నాకే తెలియదు. నాకు 5 రకాల జబ్బులు, గ్లూకోమా ఉంది, షుగర్ కొత్తగా షుగర్ వచ్చింది, జాయిన్ అయ్యింది, గ్యాస్ట్రిక్ ఉంది, బీపీ ఉంది, ఇలాగ అన్నీ ఉన్నాయి సార్ నాకు. నేను టైంకి తిన్నంత తిండి లేదు. నేను ఈ ఎండతో వెళ్ళి అక్కడికి ఏ కర్రీ పాయింట్ తెచ్చుకుంటే తినబుద్ధి లేదు, వాంతులు వచ్చేస్తాయి. టౌన్లో అనుకోండి ఇది కావతల అది అక్కడ కొనుక్కోవచ్చు, ఇక్కడ అలాగే ఉండదు. ఉన్నది ఇది పల్లెటూరు కాదు, పట్టణం కాదు, అలా అయిపోయింది మా ఊరు. పల్లెటూరు అయినా వాళ్ళని ఒక లేబర్ పట్టుకొని కూలి పెట్టుకొని డబ్బులు ఇచ్చి వంట చేయించుకోవచ్చు. ఇప్పుడు అలా కాదు, ప్రతి వాళ్ళు శంఖకి బ్యాగ్ తగిలించుకొని హాస్పిటల్కి పనికి వెళ్ళిపోతుంటారు. అక్కడ వాళ్ళు వేలు ఇస్తారండి, వేలు నేను ఇవ్వగలరా చెప్పండి? నేను తినాలా, మందులే కొనుక్కోవాలా, వాళ్ళకి వేలే ఇవ్వాలా? అందువల్ల అన్ని ఎంతైనా మీరు తండ్రి కన్న కొడుకును చూడాలని ఉంటుంది. కన్న కొడుకు కష్టాల్లో ఉన్నాడు, మీ కడుపును పుట్టిన కొడుకు ఈరోజు పోలీసుల చేతిలో ఉన్నాడు. సో చూడాలనిపిస్తుంది కదా ఏ తండ్రికైనా కూడా. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వచ్చి కొడుకుతో మాట్లాడాలన్న అనిపించిన ఉంటుంది కదా తండ్రికి. జరిగితే అన్నీ ఉంటాయి సార్, జరిగితే అన్నీ ఉంటాయి. నేను ఇక్కడ జరిగేది అనుకోండి, ఇక్కడ హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ దిపి ఆయన చూసి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కి ఇక్కడ దీపాలు ఉంటుంది జరిగితే. అవదు కదా, నాకా బాగోలేదు, నాకా ఒంట్లో బాగోలేదు, నేను వెళ్ళలేను. అలాంటప్పుడు ఆ ఆశ రాదు, ఆలోచన రాదు. ఏడు సార్ అక్కడికి నేను అన్నాను కదా, మీకు కావాలంటే లాయర్లు పెడతాను బాబు, వాళ్ళే కొద్దిగా ఏదో నీకు శాతనైన వరకు హెల్ప్ చేస్తారు అన్నాను. వద్దు, ఇక్కడ ఉన్నారు, తెలిసిన ఉన్నారు అన్నారు. సర్లే నీకు ఏ అవసరమైనా ఫోన్ చేయి అని చెప్పాను, అంతకన్నా నేనేం చేయలేదు. అంటే ఎప్పుడు సార్ మీ తండ్రి కొడుకులు ఎప్పుడు విడిపోయారు? అంటే మీ ఇద్దరికి గ్యాప్ ఎప్పటి నుంచి వచ్చింది? తండ్రి కొడుకులు విడిపోలేదండి, భార్యాభర్తలు విడిపోయాం. ఓకే, అంటే మీ అబ్బాయి మీకు ఎప్పటి నుంచి టచ్లో లేడంట? భార్యాభర్తలు విడిపోయాం. అత్తాడు ఆ గొడవల్లోనే ఆడ ఆకలికి ఉండలేక ఏదో ఎవరో ఫ్రెండ్స్ని పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు కొన్ని సంవత్సరాల వరకు. ఎక్కడో వర్క్ నేర్చుకుని ఆ తర్వాత తెలిసింది. మా మామయ్య చెప్పాడు, ఒరే హైదరాబాద్ ఉన్నాడు మీ కుర్రాడు, పలానా వాళ్ళు కుర్రాడు అక్కడ ఉన్నారండి, వాళ్ళ కుర్రాడు అక్కడ ఉంటాడు, పలానా కుర్రాడు అక్కడ ఉన్నాడు తెలిసిందిరా అంటే ఫోన్లో ఎక్కడొక్కడ ఉన్నాడు కదా అని అనేసిన తర్వాత అలాగ మా పాపకు పెళ్లి చేసినప్పుడు దానికి నెంబర్ ఆ కుర్రోడిని పట్టుకుని ఆ నెంబర్ పట్టుకుంటే చేసిందట. పెళ్ళికి వచ్చాడట, నాకు కనబడలేదు, కనిపించి వెళ్ళిపోయాడట పెళ్ళికి, మా పాప పెళ్ళికి. ఓకే, అయితే మా పాపని కంచరపాలెం ఇచ్చాం, ఇక్కడ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చాడు. అంతే
అంటే విడిపోవడము పగలు ప్రేమలు పగలు ఏమీ లేవు మాకు. అంటే ఇంత పెద్ద ఐబొమ్మ, అంటే ఇంత పెద్ద సంచలనం తెలుగు రాష్ట్రాల్లో, ఇంత పెద్ద సంచలనం ఈరోజు దేశంలోనే సంచలనం, ఇంత పెద్ద ఐబొమ్మ స్టార్ట్ చేసింది మీ అబ్బాయి అన్న విషయం ఎప్పుడు తెలిసిందండి మీకు? మీరు అందరూ విలేకరులు అందరూ మా ఇంటి మీదకి వచ్చేస్తేనే తెలిసింది నాకు. విలేకరులు అందరూ వచ్చేస్తారు వరుసగా నా సినిమా టికెట్లు లైన్లు కట్టించినట్టు. అంటే అంతకుముందు కట్టేస్తే తెలియదు ఏంటి ఎందుకు వచ్చేస్తారు వీళ్ళందరూ అనుకున్నాను. తెలియదండి నాకు. అది అంతే. అంటే ఇవాళ అరెస్టుకు అయితే ఫస్ట్ వచ్చిన అతను అరెస్ట్ తర్వాత మా First వచ్చిన విలేకరులందరూ అతను మీ అడిగాను. దగ్గరికి వచ్చి ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే బిఫోర్ ఒక సంవత్సరం నుంచి అచ్చా, గొడవ first. జరుగుతోంది కదా, ఒక సంవత్సరం నుంచి ఐబొమ్మ రవి అని అతను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పడం, పోలీసులకి మీ అబ్బాయి సవాల్ విసరడం, అప్పుడు మీ అబ్బాయి అని తెలియదు. సార్ అవన్నీ కాదండి. 100లో 1% నాకు తెలిస్తే 100లో 1% తెలిస్తే నేను అడిగి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నేను చెప్తానండి. నక్సలైట్ లాటలు పోలీసులు లొంగిపోతే వాళ్ళకి పునరావాసం కల్పిస్తారండి పోలీసులు. అవునండి. అలాంటిది వీడికి లొంగిపోమని చెప్తాను. ఇలాంటి పనులు చేయకు, తెలుసో తెలియకో చేసావు, ఇలాంటి పనులు చేయకునైనా పోలీసులు సరెండర్ అయిపో, లేకపోతే నువ్వు ఇవన్నీ దుకాణం బంద్ చేసి నీకు ఎప్పటికైనా ప్రమాదకరము అని అన్నీ నేను చెప్తాను. వినేవాడికైతే ఆడు ఎండో నాకు చెప్పడం నాకేం తెలుస్తుంది, తెలియనింటే ఏం చెప్తాం ఏడు సార్. అవునండి. అయితే ఆ రోజు మొన్న వారం అయిపోయింది కదా, ఆ ఉదయాన్నే నాకు మా తమ్ముడు మధురవాడ